పెద్దయ్యాక ఏం చేస్తావంటే కలెక్టర్ అవుతా అంటూ 3.5 ఏళ్ల వయస్సులో ఆ చిన్నారి చెప్పిన ముద్దు ముద్దు మాటలు పెద్దయ్యాక అక్షర సత్యమైతే ఆ కుటుంబం పొందే ఆనందం అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి సంతోషించదగ్గ ఆనందకరమైన సంఘటనను కాకినాడకు చెందిన జీను శ్రీ జశ్వంత్ చంద్ర సాధించి చూపించారు. సివిల్స్ ఫలితాల్లో 23వ ర్యాంక్ సాధించడం ద్వారా తన తండ్రి మాణిక్యాలరావు ఆశయాన్ని నిజం చేసి చూపించారు. పైగా ఇప్పటికే ఐపీఎస్కు సెలెక్ట్ అయిన జశ్వంత్ చంద్ర అది వదులుకొని ఐఏఎస్ దిశగా అడుగులు వేస్తున్నారు. వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రేక్షకులకు ఒక మంచి కథనాన్ని అందించే మేము ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర ఉన్న నాగలక్ష్మి గారు కాబోయే ఐఏఎస్ తల్లి. నిజంగా ఈ స్టోరీ అన్నట్లయితే ఎవరన్నా సరే ఫిదా కావాల్సిందే. ఏం చేతంటే సుమారు 6 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయినా సరే, అంటే నాగలక్ష్మి గారు భర్త చనిపోయినా సరే, ఆవిడ ఎంతో పట్టుదలతో కుమారుని తీర్చిదిద్దింది. అందుకు జస్వంత్ 23వ ర్యాంక్ సాధించడం జరిగింది. రేపు మాపు ఐఏఎస్గా కూడా పదవి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత. సో అసలు ఈ మొత్తం ఈ ప్రయాణంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, అతను ఆ విధంగా తీర్చిదిద్దబడ్డానికి కారణం ఏంటి, ఆయన తండ్రి కోరిక ఏంటి, ఆ తండ్రి కోరిక నెరవేర్చడానికి నాగలక్ష్మి గారు ఏ విధంగా కష్టపడ్డారని ఆవిడతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం అండి. అంటే అసలు ఏంటండి ఈ ప్రయాణం ఎలా జరిగింది, ఈ ఐఏఎస్ వెనకాల ఉన్న ఈ కథ ఏంటి అసలు? బాబుని ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలి అనేది వాళ్ళ నాన్నగారి కోరికండి. చిన్నప్పటి నుంచి కూడా బాబుని ఐఏఎస్గా చేయాలని అనుకుంటూ ఉండేవారు. ఓకే అండి. దానికి తగినట్టుగానే బాబు కూడా చిన్నతనం నుంచి కూడా చాలా బాగా చదివేవాడండి. ప్రతి క్లాస్లో కూడా ఇంచుమించు ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్లోనే ఉంటూ ఉండేవాడు. తర్వాత ఇంటర్మీడియట్ అది కూడా నారాయణ కాలేజ్ వాళ్ళు తనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి హైదరాబాద్లో చదివాడండి. ఆ తర్వాత ఐఐటీలో జేఈలో 173వ ర్యాంక్ సాధించాడు. ఐఐటి కాన్పూర్ నుంచి బీఈ కంప్యూటర్ సైన్సెస్ చేశాడండి. ఆ తర్వాత ప్రీ ప్లేస్మెంట్ శాంసంగ్ R&D బెంగళూరులో జాబ్ వచ్చిందండి. అప్పుడు జాబ్కి వెళ్ళే కంటే ముందుగా సివిల్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందేమో అని వాళ్ళ నాన్నగారు సలహా చెప్పారు. బాబు మాత్రం ఒక 1 ఇయర్ జాబ్ చేసి తర్వాత సివిల్స్ రాస్తానన్నాడండి. ఆ విధంగా తను ఒక శాంసంగ్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాడండి. తర్వాత ఆ విధంగా 2021లో బాబుకి యూపీఎస్సీలో 314వ ర్యాంక్ వచ్చి ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది సార్. అండ్ నాగలక్ష్మి గారు, జనరల్గా మనం చిన్నప్పటి నుంచి పిల్లలు వాళ్ళ చూస్తుంటాం, నాన్న నువ్వేమవుతారా, పెద్దయ్యాక నువ్వేం చదువుతావు అంటే క్యాజువల్గా చెప్తుంటారు వాళ్ళు, నేను ఏదో డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, ఇలా చెప్తుంటారు కదా. అంటే ఎప్పుడైనా సరే జస్వంత్ దానికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇలా దానికి సంబంధించి కానీ ఏమన్నా తన మనోభిప్రాయాలు ఏమైనా తెలియజేసేవాడా? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక బాబుకి ఒక 3.5 ఇయర్స్ అలా 3.5 ఇయర్స్ ఏజ్లోనే వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చోబెట్టుకుని కంట్రీస్, క్యాపిటల్స్ అవన్నీ చెప్పేవాడండి. అప్పుడు ఇంచుమించు ఆ ఏజ్లో కూడా బాబు మొత్తం అన్ని దేశాల యొక్క పేర్లు, రాజధానులు అన్నీ చెప్పగలిగేవాడు. అప్పుడు కూడా ఇలాగా ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి బాబుని ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే నేను ఐఏఎస్ అవుతానని అప్పుడు కూడా బాబు చెప్పడం జరిగిందండి. భగవంతుడి ఆశీస్సులతో అది ఈరోజు నిజమైనందుకు చాలా సంతోషంగానే ఉంది సార్. ఇప్పుడు మగవాడు సహకారం లేనిదే ఆడది ఏమీ చేయలేదు. అటువంటిది ఆయన మనోభిప్రాయం కూడా, ఆయన ఫాదర్ది కూడా ఎట్టి పరిస్థితుల్లో కొడుకుని ఐఏఎస్గా చూడాలన్నది. అయితే అనుకోకుండా మనకి దేవుడు ఆయన్ని తన దగ్గర తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ తరువాత అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తన తండ్రి కోరిక నెరవేర్చాలని జస్వంత్ ఏమైనా ఆరాటపడేవాడా, ఆ కోణంలో ఏమైనా కష్టపడ్డా? తను ఏ విషయంలో కూడా ఎక్కువగా బయటపడే మనస్తత్వం ఏమి ఉండేది కాదండి. ఇప్పటికి కూడా చాలా కామ్ గోయింగ్. అసలు తన అభిప్రాయాలు కానీ ఏవి కూడా బయటికి పెద్దగా వ్యక్తం చేయడండి. బాధ ఉన్నా ఏదున్నా సరే, సంతోషమైనా ఓవర్ ఎక్సైట్మెంట్ కూడా ఎప్పుడు ఉండదండి. కామ్గానే ఉంటాడు. ఆ విధంగా తన బాధని తనలోనే ఎక్కువగా ఉంచుకునేవాడేమో. చాలా వరకు కూడా ఆ బాధ నుంచి బయటికి రావడానికి మా అమ్మగారు, నాన్నగారు, తమ్ముళ్ళు యొక్క సపోర్టు చాలా ఎక్కువగా ఉండేదండి. వాడికి ఆ లోటు లేకుండా బహుశా ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరగడం వల్ల తనకు ఉండేటువంటి అటాచ్మెంట్, వాళ్ళతో ఉండే అటాచ్మెంట్ వల్ల
ఆ కష్టాన్ని అధిగమించగలిగి ఉంటాడని అనుకుంటున్నానండి నేను. సో అంటే అప్పటికి ఐపీఎస్ సెలెక్ట్ అయిపోయాడు. ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఐఏఎస్ రాలేదు, ఏదో విధంగా ఐఏఎస్ కొట్టాలని ఏమన్నా ఎప్పుడన్నా తన మనసులో అభిప్రాయం మీతో ఏమన్నా షేర్ చేసుకున్నాడా? అంత అలాగా ప్రత్యేకించి ఏమీ వ్యక్తపరచలేదు, కానీ యాక్చువల్గా తన గోల్ అదే సార్, ఐఏఎస్ చదవాలనేది తన అంబిషన్. సో దాని గురించి అని చెప్పేసి తన ఐపీఎస్తో కూడా సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఐఏఎస్ రిజల్ట్ వచ్చినాయి. 2 రాష్ట్రాల నుంచి మొత్తం టోటల్గా 23rd ర్యాంక్ వచ్చింది. ఇది చిన్న ర్యాంక్ ఏం కాదు. ఇప్పుడు ఇంచుమించు అందరి దృష్టి కూడా జస్వంత్ మీదే ఉంది. సో నేను రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ ఎవరికి చేశాడు? ఫస్ట్ కాల్ నాకే చేశాడు సార్. రిజల్ట్ వచ్చిన వెంటనే చేసి ఫస్ట్ చూసుకోవడంలో టెన్షన్ పడ్డాడేమో, ర్యాంక్ రాలేదు మమ్మీ అని చెప్పాడు. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ నాతో ఇలా చెప్తుండగా నేను జస్ట్ ఫోన్లేనన్నా వర్రీ అవ్వకు, నీ చేతిలో ఉన్నది కూడా మంచి చాయిసే, ఆ రోజే అనుకున్నాం కదా మనం, నువ్వు ఏం చెయ్యి, రాయి, వస్తే భగవంతుడి ఆశీస్సులతో వస్తే మంచిది, రాకపోయినా దాని గురించి వర్రీ అవ్వద్దని చెప్పాను కదా అని అలా జస్ట్ తనకు ఓదార్పు మాటలు చెప్తుండగానే అంతలోనే మమ్మీ 23rd ర్యాంక్ వచ్చింది అన్నాడు. అదేంటి నాన్న ఇప్పుడే కదా ఇలా అన్నావంటే, మమ్మీ ఇప్పుడే ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు కంగ్రాట్స్ అని చెప్పేసి, చూసుకుంటే 23rd ర్యాంక్ ఉందని. బహుశా ఆ టెన్షన్లో కంగారు పడ్డం, ఆ టెన్షన్లోని తన నేమ్ చూసుకోలేకపోయాడేమో అనిపించిందండి. నిజంగా తన కోరికని నెరవేర్చినందుకు, పైన వాళ్ళ నాన్నగారి కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా అనిపించిందండి. భగవంతుడికి కృతజ్ఞతలు. అంటే ర్యాంక్ వచ్చిందన్న విషయం వేరే వాళ్ళు ఎవరన్నా మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పడం ఒక ఎత్తు, సాక్షాత్తు జస్వంతే మీకు ఫోన్ చేసి అమ్మ నాకు 23 ర్యాంక్ వచ్చిందని చెప్తులోకి ఆ క్షణం అంటే కొంచెం జీవితంలో బహుశా అటువంటి క్షణాలు మర్చిపోలేము. మీకేమనిపించింది? చాలా చాలా ఉద్వేగంగా అనిపించిందండి. వెంటనే కూడా నాకు చాలా కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. మా స్టూడెంట్స్ కూడా వెంటనే వచ్చి మేడం ఏడుస్తున్నారు అనుకుంటూ చెప్పుకోవడం జరిగింది సార్. చాలా ఆనందంగానే అనిపించిందండి. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాడు. అవును సార్. ఎలా ఉందండి? ఎప్పుడు కలుద్దాం, ఎప్పుడు కొడుకుని తను తెర చూసుకుందానైనా ఉందా? అలా ఏం లేదు సార్, ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనే వస్తాడు కదా. రాత్రి కూడా ఫోన్ మళ్ళీ చేశాను సార్. చేస్తే మమ్మీ మార్నింగ్ నుంచి ఖాళీ లేదు, వరుసగా ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఈరోజు భోజనం కూడా చేయలేదని చెప్పాడు. రాత్రి అప్పుడే 10 అయింది సార్. సరే ఇప్పుడైనా చెయ్యి అని చెప్తే అప్పుడు కూడా మమ్మీ ఆకలి ఇట్లా వెళ్ళే పర్వాలేదు అన్నాడు. ఆకలి అనిపించదు కానీ ముందు అసలు ఏదో ఒకటి భోజనం చేసి అప్పుడు మాట్లాడని చెప్పాను సార్. మేడం మీ ఫ్యామిలీలో అసలు ఇటువంటి పోస్టుల్లో కానీ ఈ హై కేటగిరీలో కానీ ఎవరైనా ఉన్నారా మేడం? లేదండి, లేదు. నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, పెద్దమ్ముడు విప్రోలో చేస్తాడండి హైదరాబాద్లోని, చిన్నతమ్ముడు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్. వాళ్ళ నాన్నగారు కూడా, బాబు నాన్నగారు కూడా ఇంజనీరింగ్ చదివారు కానీ బిజినెస్సే చేసేవారండి. వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్స్ దృష్ట్యా మావయ్య గారు లేకపోవడంతో ఆ ఫ్యామిలీ బాధ్యతల వల్ల ఆయన కూడా జాబ్కి వెళ్ళలేదండి. ఒక కుమారుని తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. అటువంటి సమయంలో ఏదన్నా అనుకున్న సంఘటన జరిగితే ఆ తల్లి పాత్ర ఏంటి? ఆ బాధ నుంచి కోలుకోవడం అనేది చాలా చాలా కష్టం అండి. అది ఎప్పటికీ కూడా ఒక లోటుగానే అనిపిస్తుంది. నిజంగా కూడా బాబు ఇంత విజయాలు సాధించినప్పుడు కూడా మాకు ఎందుకనో ఈ సంతోషం కంటే ఒక్కొక్కసారి ఆ బాధే కూడా ఎక్కువగా అనిపించేది. ఇవన్నీ చూసుకోవడానికి, తన కోరిక నెరవేరినందుకు చూసుకోవడానికి ఆయన లేరనే ఫీలింగే. కానీ ఎప్పుడూ కూడా అలాగా డిప్రెషన్లో ఉండిపోవడం అనేదే కరెక్ట్ కాదనుకోండి. కానీ ఆ బాధ మాత్రం ఉంటుంది. అలా అని చెప్పేసి లైఫ్లో ముందుకెళ్ళడం తప్పదు కాబట్టి పిల్లల మొహం చూసన్నా వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకి నడవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇలాంటి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తల్లిదండ్రులుగా మనమే పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళని కొంచెం ముందుకుండి మనమే గైడ్ చేసి నడిపించాలంతే. అంటే నాగలక్ష్మి గారు ఎంత మనోనిబ్రంతో ఉన్నారు అంటే అంత మనోనిబ్రంగా ఉన్నారు కాబట్టి కొడుకు జస్వంత్ 23వ ర్యాంక్ సాధించగలిగాడు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగలక్ష్మి గారిని కలవడం, ఆమె ద్వారా మంచి మంచి సందేశాలను మా ప్రేక్షకులకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరో రోజు మరో టాపిక్తో మీ ముందుకు మీ SNR.